కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కొత్త పార్టీ పెట్టుకోవడం ఎవరిష్టం వాళ్ళదే, కానీ నా ప్రస్తావన తీసుకురావడం మంచి పద్ధతి కాదు అంటూ కాకినాడ రూరల్ మండలం సర్పవరం సుభానికేతన్ స్కూల్ వెనుక కొత్తగా ఏర్పాటు చేసుకున్న పార్టీని గురించి కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడారు. వైఎస్ఆర్ తెలుగుదేశం యువత పార్టీగా పెట్టుకుని ఏదైనా మాట్లాడుకొని నా వ్యక్తిగతం మాట్లాడకండి. మీలా నేను 100 పెళ్లిళ్ళు చేయలేదు, ఎవరి దగ్గర బియ్యం దొంగలించలేదు, నేను ఎవరి స్థలాల సెటిల్మెంట్లు చెయ్యను. నేను ప్రజల కోసం పనిచేయడానికి వచ్చాను. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాను. నన్ను నెగ్గించిన నా ప్రజలకు నేను సమాధానం చెప్పుకోవాలి. నా పనితీరు ఆ విధంగానే ఉంటుంది. కూటమి ప్రభుత్వం ద్వారా ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో మా ప్రభుత్వం ఉంటుంది. కొత్త పార్టీలు పెట్టుకునే వారికి నా హెచ్చరిక, పార్టీలు పెట్టుకోండి, నా ప్రస్తావన తీసుకొస్తే తోలు తీస్తా అంటూ హెచ్చరించిన రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ. సుభానికేతన్ దగ్గర ఏదో కొత్త పార్టీ ఏదో ఒకటి వచ్చిందంట, వైఎస్ఆర్ తెలుగుదేశం యువతట. ఆ పంపించిన సన్నాసి ఎవడో నాకు తెలుసు. అక్కడ పంపించి నా ప్రస్తావన తీసుకొచ్చినట్ట. ఆ సన్నాసి చెప్తున్నాను, నీకు నాకు బియ్యాలు తప్పలేదు, పిల్లలతో 100 పెళ్ళిళ్ళు చేయించలేను, నాకు చేత కాదు. ఇలా సైకిల్ గట్ట వెనకాల సైకిల్ గోడలు తీరుబడి నాకు లేదు. ఇక్కడ ప్రజలకు తాగునీరు ఇవ్వాలా, మంచి రోడ్లు ఇవ్వాలా, అలాగే మౌలిక సదుపాయాలు కలగ చేయాలా. ఈ ఎన్నో ఎన్నికలు ఇచ్చిన ప్రామిస్లు ఉన్నాయి. అవన్నీ కూటమి ప్రభుత్వం ద్వారా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారిని మెచ్చే విధంగా ఈ కాకినాడ ఆదర్శంగా ఎదురు తీసుకెళ్లి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఆ సన్నాసికి చెప్తా ఉన్నాను, ఇటువంటి కొత్త రకం పార్టీలు తయారు చేసి మాట్లాడిన రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మైకుల్లో మాట్లాడితే మరి తోలు తీసేస్తామని చెప్తాను.